హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. దీనితో పప్పు చేసినా పచ్చడి చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పప్పు కూడా అంతే రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను కందిపప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులో కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 దోసకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరొక దోసకాయను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి ఎందుకు వేస్తున్నానో తర్వాత చెప్తాను. ఇప్పుడు కట్ చేసిన ఒక ఉల్లిపాయ, కట్ చేసిన 2 టమాటాలు, పులుపు కోసం కాస్త చింతపండు, పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఈ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక 2 గ్లాసుల వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ పై పెట్టుకోవాలి. ఇది 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు బాగా ఉడుకుతుంది. ఇలా 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, పప్పు అంతా బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగా మనం ఎక్స్ట్రా వేసిన ఈ దోసకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పప్పుతో పాటే ఉడికించడం వలన ఆ పప్పు ఫ్లేవర్ అంతా దోసకాయలకు బాగా పట్టి ఇవి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పునంతా బాగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బాలండి. ఈ విధంగా రుబ్బితే సరిపోతుంది. దీన్ని క్లీన్ చేసుకొని ఈ పప్పును వేరే గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఉడకబెట్టిన ఈ దోసకాయలను ఇలా పప్పు రుబ్బిన తర్వాత పప్పులో వేసి కలుపుకోవాలండి. ఇవి అన్నంలో పప్పు వేసుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో వేసుకొని తింటూ ఉంటే ఇవి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. అందుకే నేను పప్పు చేసిన ప్రతిసారి కూడా ఇలా ఎక్స్ట్రా దోసకాయలు వేసి కలుపుతానండి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కరివేపాకు మరీ పూర్తిగా ఫ్రై అవ్వకూడదు. ఇలా రెడీ అయిన పోపుని పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయింది. ఈ పప్పు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ దోసకాయ పప్పును ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.